విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకున్నది. ఆకలి తీరిందా? దాహం తీరిందా? ఆకలి అయిన వాడికి భోజనం పెడితే చాలు చాలు అంటాడా? ఇంకా పెట్టండి పెట్టండి అంటాడా? ఏంటి ఏం చెప్పరేమిటి? మనకు తెలుసు కదా ఇది. నాకైతే ఏమన్నారంటే కప్పు మీల్సే తినమంది మా డాక్టర్. జీవితాంతం నువ్వు ఎంత తినాలి? కప్పు మీల్సే తినాలి. కొంప ముంచి కూర బాగుందని ఎక్కువ తిన్నావా నువ్వు టపా చస్తావు అని చెప్పింది. అప్పుడు ఇప్పుడు కప్పే ఇలా పెడతాను, మిగిలినంతా తీసుకుపో, నాకు ఒక్కర్లేదు, అది తింటే అయిపోతాను నేను చెప్తున్నాను. కాబట్టి ఆకలి తీరిందా? దాహం తీరిందా? తృప్తి కలిగిందా? ఇక చాలు అయ్యా, ఇక చాలు, నీ కృప చాలు, నా కృప నీకు చాలు. ఎంత తిన్నను, విస్తారముగా విత్తిన కొంచెమే పండెను, భోజనము చేయుచున్న ఆకలి తీరకున్నది, పానము చేయుచున్నను దాహము తీరకున్నది, బట్టలు కప్పుకున్నను చలి. ఇవన్నీ ఎప్పుడు ఆగుతాయి అంటే ఆయన నీలోకి వచ్చినప్పుడు, నీతో ఉన్నప్పుడు అన్నిటికీ జవాబు దొరుకుతుంది, అన్నిటికీ రెమెడీ దొరుకుద్ది. కాబట్టి బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగుకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకున్నను. జీతమంతా ఎటుపోతుంది? చిల్లి సంచిలో వేసినట్టే. ఎఫ్రాయిం అని ఒక మాస్టర్ ఉండేవాడు, మా నాన్నగారితో పాటు పనిచేశాడు. ఆయన మంచి జీతగాడే. 15వ తేదీ రాకముందు చాలా బాగుండేవాడు. నాకేమీ కొదువా, నా దేవుడు నా యేసు నాతో ఉండగా. జీతం వచ్చిన రోజు నుంచి పాటలో నాకేమీ కొదువా నా దేవుడుండగా ఉత్సాహం. 15 తేదీ దాటి జీతం అయిపోగా దిక్కులేని వాడను ప్రభు ఏడ్చుకుంటూ పాడతాడు. యారా అప్పుడే జీతం అయిపోయిందిరా ఎఫ్రాయిము అంటే, బాబాయ్ ఏం చేయను బాబాయ్, అయిపోయింది. 15వ తేదీకి అయిపోయిందంట జీతం. మరి ఇంకా 15 రోజులు ఎట్లాగా? జీతం అయిపోయింది అంటే ఏంటి? సిల్లి సంచులు వేసినట్టు పోయింది. ఎటు పోయిందో పోయింది. అప్పులు ఎక్కువ, ఆలోచన తక్కువ, ఖర్చులు ఎక్కువ, క్రమశిక్షణ లేదు, డిజార్డర్, పోయింది జీతం. అదే ప్రభుతో ఉంటే నీ జీతము నీకెప్పుడు సరిపోగా మిగిలినా తగులునా? మిగులుతుందా తగులుతుందా? ఇప్పుడు తగులుతుందా మిగులుతుందా? చెప్పరా? మిగులుతుందమ్మా ఏమన్నా జీతం? ఏ బాబు ఏమన్నా మిగులుతుందా తగులుతుందా? తగులుతుందేమో జాగ్రత్త, చెప్పరులేండి. తగిలేది ఎందుకు చెప్తారు? అసలు మిగిలేది చెప్పరు, తగిలేది చెప్పరు. చెప్పక్కర్లేదులే, నువ్వు మిగిలేది చెప్పొద్దు, తగిలేది చెప్పొద్దు. ఆయన దగ్గర సరి చేసుకుంటే నీ జీతం నిలబడాలి. సిల్లి సంచిలో వేసినట్టుగా ఉండకూడదు. అదే అన్నాడు, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకున్నాను, జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నదన్నాడు. జీతం చినిగిపోయిన సంచిలో వేస్తే ఇంకా ప్రయోజనం ఏమిటి? నీ ప్రయాస వ్యర్థము కదా. మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధందు ఎప్పటికీ ఆసక్తి పరులై ఉండండి. నా ప్రభు పనే చేసుకోవాలి. సరే, జరిగిందేదో జరిగింది, ఇక మీదటైనా నా ప్రభువుకే, ఆయనకే ప్రాధాన్యత ఇవ్వాలి, నా ప్రభు పనే చేయాలి. 9, 10, 11 వచనాల్లో గమనించినట్లయితే వర్తమానం వచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాము. చూడండి, ఇక్కడ హగ్గై గ్రంథము 1వ అధ్యాయం అది చదివేశాం కాబట్టి 10వ వచనం చదువమ్మా. కాబట్టి మిమ్మును బట్టి ఆకాశపు మంచు కురువకయున్నది, భూమి పండక ఉన్నది. ఎవరిని బట్టి? అక్కడ ఒక మాట ఉంది, ఎవరిని బట్టి? మిమ్మును బట్టి. ఏమండి? మిమ్మును బట్టి. ఒక మాట విన్నాను, తిరుపతిలో వర్షాలు కురవటం లేదు, హైదరాబాద్లో అబ్బా కుమ్మేస్తని అని అంటున్నారు. నిజమే,
ఒక గంట కురిస్తేనే మునిగిపోతున్నాయి అన్నీ అక్కడ. అదొక గోల. కురవకపోతే ఒకటి, కురిస్తే ఇంకొకటి. కార్లు మునిగిపోయినాయి గంట కురిస్తేనే. సరే, వాళ్ళ సంగతి ఎందుకు, మనకి కురవాలంటే ఏంటి? మిమ్మును బట్టి కదా, మిమ్మును బట్టి కదా. కుర్రమంటే కురిసింది. ఏలియా వర్షమును కురిపించాడా లేదా? ఆపించాడా? అయ్యా వీళ్ళకి బాగా తిండి ఎక్కువైంది నాయన, పంటలు ఎక్కువైపోయినాయి, మాట అంటలేదు, అసలు వర్షం వద్దు అన్నాడు. ఏమన్నాడు? వర్షమే వద్దు నాయన, మాట అంటలేదు నాయన, దేవుని వైపు చూడలేదు, మమ్మల్ని అయితే తంటానికి సిద్ధంగా ఉన్నారు. ఏది చెప్తానికి వచ్చినా, యెహోవాను గురించి ఏది చెప్పడానికి వచ్చినా మమ్మల్ని తంటానికి సిద్ధంగా ఉన్నారు నాయన. వీళ్ళకి వర్షమే వద్దన్నాడు, వర్షమే వద్దన్నాడు. మళ్ళా ఆయన గురించి ఏమని రాబడింది బైబిల్లో? ఏలియా మనమటి స్వభావం గల మనుషుడే కానీ ఆయన వర్షం గురించే వద్దంటే 3.5 సంవత్సరాలు వర్షము ఇవ్వలేదంట. తర్వాత మళ్ళీ ఆయన ప్రార్థన చేస్తే, భూమి మీద మీరు వేటిని బంధిస్తారో అది పరలోకమందు బంధించబడుతుంది, మీరు ఏమి విప్పుతారో అది విప్పబడుతుంది. అంటే మనమందరము కూడి ఏక మనసుతో ప్రార్థన చేసి సాధించలేనిది ఏది లేదు. మనం ఏక మనసు కలిగి ప్రార్థన చేయగలిగితే అన్ని ఫలితాలే. ఈ కృపాకాలంలో మన ప్రార్థనలు ఆయన ఆలకిస్తాడు. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నట్లా మీకు ఏది ఇష్టమో అడుగుడి. మీకు ఏది ఇష్టమో అన్నాడు. అబ్బా, ఎంత మంచి మాట అండి. మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు ఇవ్వబడును అని చెప్పాడు. చూడండి, ఇక్కడ వర్తమానము వచ్చింది. 11వ వచనం చదవండి. మొదటి అధ్యాయం 11వ వచనము, హగ్గై గ్రంథం. నేను భూమికిని పర్వతములకును అనావృష్టి కలుగజేసి, ధాన్యము విషయములోను, ద్రాక్షరసము విషయములోను, తైలము విషయములోను, భూమి ఫలించు సమస్త విషయములోను, మనుషుల విషయములోను, పశువుల విషయములోను, చేతి పనులంటి విషయములోను క్షామము పుట్టించి ఉన్నాను. క్షామం అంటే ఏమిటి? కరవు. కరవు పుట్టించేదెవరు? ఆయనే. సమృద్ధి ఇచ్చేదెవరు? ఆయనే. అంతా ఆయన చేతిలోనే ఉంది. ఆయన సార్వభౌముడు, ఆయన సర్వాధికారి. క్షామము పుట్టిస్తాడు. అయ్యా మమ్మను కనికరించయ్యా నీ కన్నీళ్లు పెడితే సమృద్ధిని ఇస్తాడు. ఇప్పుడు నీవు సమృద్ధిలో ఉన్నావా, క్షామములో ఉన్నావా? వ్యక్తిగతంగా మన సంఘము సమృద్ధిలో ఉండాలి. దేవుని ఆత్మలో సమృద్ధిగా రావాలి. సమృద్ధిగా రావాలి అంటే ఆత్మీయముగా మనము సరిగా ఉండవాలి. ఆత్మీయ జీవితంలో లోపములు మనము చూసుకొని గమనించుకొని వాటిని సవరించుకొని, అయ్యా మమ్మను క్షమించయ్యా, మేము బుద్ధి లేక జ్ఞానము లేక అయ్యా భయభక్తులు నిలపలేకపోయామయ్యా, మమ్మను కనికరించయ్యని నీవు కన్నీరు పెట్టాలే. అప్పుడు ప్రభు నీకు తప్పక సహాయము చేస్తాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే 12వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది వర్తమానము గురించి. 12వ వచనం చూడండి. మొదటి అధ్యాయం 12వ వచనం, హగ్గై గ్రంథం. షయల్తీయేలు కుమారుని జెరుబ్బాబెలును, యెహోజాదాకు కుమారుడును, ప్రధాన యాజకుడు యెహోషువయు, శేషించిన జనులందరూ తమ దేవుడిని యెహోవా మాటలు ఆలకించారటండి. మాట వినుటయే శ్రేష్టం. చిన్నవారు చెప్పినా వర్తమానం, పెద్దవారు చెప్పినా అసలు ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు ఎలాగ రావాలంటే, ఎప్పుడు కనిపించే సుందర్రావే కదా అని ఆలోచన చేయకూడదు. ఎప్పుడు కనిపించే వెంకటేశ్ అన్నే కదా అని ఆలోచన, అవన్నీ బయట పెట్టాలి, అవన్నీ కట్టకట్టి అవతల పడేయాలి. వాక్యము దేవుని ఆత్మ సహాయం ద్వారా ప్రభువు మనకు అందిస్తాడు. వాక్యము దేవునిది, వాక్యము దేవుడై ఉండేది. ఆత్మ ఏమి అవసరమో వాటిని మన ఎదురుకు తీసుకొని వస్తారు. అంతేగాని వీరెప్పుడు మనం కనిపించే బొమ్మలే కదా, కొత్త బొమ్మ అయితే బాగుండు, కొత్త స్పీకర్ అయితే బాగుండు, వైజాగ్ నుంచి వస్తే బాగుండు, ఇంకెక్కడో బెంగళూరు నుంచి వస్తే బాగుండు, ఇలాగా కాదు ఆలోచన. ఇక్కడ ఎవరి కొరకు ప్రార్థన చేశామో వారు
ప్రభువా నూతన పరచి మీ వర్తమానం మాకు దయచేయండి అని సిన్సియర్గా ఆయన సన్నిధిలో వేడుకుంటే ఎప్పుడు తిరిగే మనిషి అవ్వచ్చు కానీ, ఎప్పుడు కనిపించే మనిషి అవ్వచ్చు కానీ, వర్తమానం మాత్రము తాజాగా ఉంటుంది. ఇది పంచదార అండి, ఇది పంచదార ఎవరు పెడితే తీయగా ఉండదు. పంచదార నువ్వు పెడితే తీయగా ఉంటుంది, నేను పెడితే ఒప్పుకుంటుంది, ఏమి కథ? ఇది తీయగానే వర్తమానం వచ్చింది. ఆ వర్తమానములో సారాంశం ఏమిటి? యెహోవా మాటలు ఆలకించి, తమ దేవుడిని యెహోవా మాటలు ఏం చేశారు? ఆలకించారంటండి. వినటం అంటే ఏంటి? ఆలకించటం అంటే ఏంటి? మీకు తెలుసు, చెప్పరు. వినటం అంటే ఏంటి? ఆలకించటం అంటే ఏంటి? ఏమ్మా వింటున్నారా? వినటం అంటే ఏంటి? ఆలకించటం అంటే ఏంటి? ఇక్కడ చెప్పే సంగతి వింటారు, ఆ గోడ పక్కన సంగతి ఏం చేస్తారంటే అది ఆలకిస్తారు. అది కొద్దిగా అర్థం అవడానికి చెప్తున్నాను, ఇంకేదైనా ఉంటే మీరు చెప్పండి. ఆలకించాలి. విన్నారు. ఇక్కడ చూడండి, యెహోవా మాటలు ఆలకించి తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గయిని పంపించి తెలియజేసిన వర్తమానం విని యెహోవా యందు భయభక్తులు పూనిరి. యెహోవా యందు భయభక్తులు పూనిరి, నిలిపిరి. భయభక్తులు పూనిరి. భయభక్తులు పూనాలి అమ్మా, భయభక్తులు పూనాలి. ప్రారంభం చేయాలి. అయ్యా పునఃప్రారంభం చేస్తాము మందిరము. మా లోపము మాకు తెలిసిందయ్యా, 2 సంవత్సరముల నుంచి పని జరగటం లేదు, మా సొంత కార్యములు చూసుకుంటున్నాము. మీరు చెప్పిన వర్తమానం వాస్తవమే. మా ఇళ్ళు కట్టుకుంటున్నాము, మా భూముల విషయం, మా ఇళ్ళ విషయం అంతా ఇదే ఆలోచన. ఎంత ప్రయాసపడినా కొంచెమే పండిందయ్యా. మా జీతం అంతా, మా ప్రాఫిట్ అంతా చిల్లి సంచిలో వేసినట్టు లేదయ్యా, పోయింది. చేతిలో కానీ లేదయ్యా, ఏమీ లేదయ్యా. నీతోనే ఉంటామయ్యా, నీవే మాకు కావాలయ్యా యేసయ్యా అని వారు గొప్ప తీర్మానం చేసుకున్నారు. అదే భయభక్తులు పూనిరి అని మనం చదువుతున్నాం. భయభక్తులు పూనిరి, భయభక్తులు ఉండాల. తర్వాత వచనం చూడండి, భయభక్తులు 13వ వచనం చదువుతారా దయచేసి? అప్పుడు యెహోవా దూత అయిన హగ్గై యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటన చేసినదేమనగా, నేను మీకు తోడుగా ఉన్నాను. అదే యెహోవా దూత అయిన హగ్గై. యెహోవా దూత, ఆయన ప్రవక్త, యెహోవా దూత, వర్తమానం ఇచ్చేవాడు యెహోవా దూత. ఆయన తెలియజేసిన వర్తమానమును, వార్తను బట్టి జనులకు ప్రకటించినదేమనగా, నేను మీకు తోడుగా ఉన్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు తోడుగా ఉన్నారు. నేను మీకు తోడుగా ఉన్నాను. 2వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఆయనను యెహోవా ఆజ్ఞించినదేమనగా, జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకొనుము. యేసు ప్రభు వారు ఎప్పుడు ధైర్యపరుస్తారు. అనేక సందర్భాల్లో ఆయన ప్రజలను ఆయన ఏం చేస్తారండి? ధైర్యపరుస్తారు. మోషే వెళ్ళిపోయిన తర్వాత యెహోషువని ఏం చేస్తున్నారు? ఆయన ధైర్యముగా ఉండము, ధైర్యపరుస్తున్నారు. నాయకులను ఆయన ధైర్యపరుస్తాడు, సేవకులను ఆయన ధైర్యపరుస్తాడు, సభికులను ఆయన ధైర్యపరుస్తాడు, కృంగిన వారిని లేవనెత్తువాడు. ఆయన ధైర్యపరిచేవాడుగా ఉన్నాడు. కానీ మనం చూస్తున్నాం ఇక్కడ, నేను మీకు తోడుగా ఉన్నాను, నేను మీకు తోడుగా ఉన్నాను. 2 వచనాలు మనం త్వరగా చూసుకొని నేను ముగిస్తాను. 46వ కీర్తన 11వ వచనం చదువుతారా? 46వ కీర్తన 11వ వచనం చదువుతారా? అక్కడ ఏమన్నాడు చదవండి. సైన్యములకు అధిపతి యెహోవా తోడై ఉన్నాడు. అది తోడై ఉన్నవాడు సామాన్యుడు కాదు. తోడై ఉన్నవాడు సామాన్యుడు కాదు. ఆయన ఎవరు? సైన్యములకు అధిపతి. నీవు తోడై ఉన్న చాలయ్యా. ఆయన తోడుగా ఉన్నాడమ్మా. యేసు ప్రభు వారు వెళ్ళిపోతూ చెప్పిన సంగతి కూడా ఇదే.
అందరికీ చెప్పాడు, కానీ మర్చిపోతాం మనం. చదువుతాం కానీ ఒక్కటి జ్ఞాపకం ఉంటుందా? అన్నీ మర్చిపోతాం కదా. రోమపత్రిక 8వ అధ్యాయము, రోమపత్రిక 8వ అధ్యాయము 31వ వచనం చదువుతావు బాబు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం చదువమ్మా. ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఆయన మనతో ఉండగా మనకు విరోధి ఎవడు? విరోధులు చాలామంది ఉంటారు ఈ లోకంలో. ఆయన పని జరక్కోకుండా ఆఫ్ చేసేవారు. ఎన్ని చట్టాలు వస్తున్నాయి, ఈ చట్టాల్లోనే తెకమకైపోతున్నారు అంతాను. ఏ చట్టమైనా రాసి పెట్టాడు. ఆయనకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమునో వర్ధిల్లదు. మన ప్రార్థన ప్రతి సమయంలో ప్రతి విధమైన ప్రార్థన ఆలకించి మనకు ఆయన సహాయము చేస్తాడు. బ్రదరు ఇక్కడ చాలా శ్రమలు పడ్డాడు ఇటీవల కాలంలో. కొన్ని నాతో షేర్ చేసుకున్నాడు. కానీ ప్రార్థన ఆలకించిన దేవుడు తిప్పికొట్టాడు. ఏమండి, తిప్పికొట్టాడా లేదా? తిప్పలు పెట్టాడు, తిప్పికొట్టాడు. అద్భుతం చేశాడు. వాస్తవం, మనం బలహీనలమే. అద్భుతాలు చేస్తాడండి. నేను అనుభవించి చెబుతున్నాను, అద్భుతాలు చేస్తాడు. 150 మంది పిటిషన్ పెడితే మందిరం కట్టడానికి వీలు లేదని 150 మంది పిటిషన్ పెడితే దేవుడు అద్భుతం చేశాడు. ఈవో ఏం చేశాడు తెలుసా? అరే మీకు చాలా గుళ్ళు ఉన్నాయి కదరా, ఆయన ఎవరో కట్టుకుంటున్నాడు అని అప్రూవల్ చేసి పడేశాడు. అప్రూవల్ చేశాడు. అద్భుతాలు చేయంటావే, ఆయన అద్భుతాలు చేస్తాడండి. ఒంటరిగా ఉన్నామని కలత చెందకూడదు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే, యేసుప్రభు చెప్పారు కదా మత్తయి రాసిన సువార్తలో 28వ అధ్యాయంలో 20వ వచనం ఏమని చెప్పారు ఆయన? ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము, యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా. ఎవరుంటే మనకు ఫలం? మీతో కూడా అంటే యేసయ్య నీతో ఉంటే నీకు ఎదురు లేదు. నిన్నెవడు ఇరికించలేడు, నిన్నెవడు నష్టపరచలేడు, నిన్నెవడు భయపెట్టలేడు, నిన్నెవడు జయించలేడు. నీకేమీ లోటు ఉండదు, నీకేమీ కొదువ ఉండదు. ఆయన నీతో ఉండాలి అంటే నీవు పవిత్రంగా జీవించాలి. ఆయన నీతో ఉండాలంటే ఆయన పని గురించి ప్రార్థన చేయాలి, ఆలోచన చేయాలి, సహాయం చేయాలి. సమృద్ధిని నువ్వు చూస్తావు, నష్టము చూడవు. ఆఖరిగా 2 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. 15వ వచనం చూడండి. వారు కూడి వచ్చి 1:15 హగ్గయి, వారు కూడి వచ్చి అనే మాట చూస్తున్నాం. వారు కూడి రావాలంటే, మనసు కలపాలి కదండి. కూటం జరగాలంటే ఏం చేయాలా? ఎవరింట్లో వాళ్ళు ఉంటే కూటం జరుగుద్దా? మీరు సమాజముగా కూడుట మానక. నువ్వు మానేస్తే ఎవరు వస్తారు? నువ్వు మండాలి, నువ్వు మండించాలి. మొదటగా నీవు మండిన ఎడల ఇతరులు మండెదరు. మంటలు రేపుము మహిమ స్వరూప అద్భుతమైన కీర్తన లేకుండా చేశారు. మొన్నెక్కడో నేను పాడాలంటే బ్రౌన్లో ఆ పాట చెప్పండి పుస్తకాల్లో లేదు. ఏం కీర్తన? మనోళ్ళు ఇలాగే చేస్తారు. వీళ్ళు మండరు, మండించరు. అసలు కీర్తనే లేకుండా చేశారు. మంటలు రేపువాడైన ఆయన మహిమ స్వరూపి కూడి రావాలి. రాజైన దర్వేషకి ఏలుబడి 2వ సంవత్సరము 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతి యెహోవా తమ దేవుని మందిరపు పని చేయ మొదలుపెట్టిరి. దేవుని మందిరపు పని ఏమండి? పని దేవుని మందిరపు పని. ఈ మాటలు మనం చూస్తున్నాం. ఆఖరిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
14 అధ్యాయము 26 వచనం చదవండి, నేను ముగిస్తాను. 14:26 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:26 చదవండి. సహోదరులారా, ఏమి జరుగుతున్నది? ఉన్నాడు 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 ఉన్నాడు. సరే 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 అంటున్నాడు. సరే అంటే జరగనీయండి చూద్దామని. ఎందుకంటే పిచ్చి పిచ్చి భాషలు మాట్లాడేవాళ్ళు కూడా ఉన్నారు కదా. నేను భాషలేం మాట్లాడుతానంటే అర్థం చెప్పేవాడు ఉంటేనే మాట్లాడు, లేకపోతే మూసేయి. అర్థం చెప్పేవాడు ఉంటేనే భాష రావాలి, లేకపోతే మౌనంగా ఉండాలి. మాట్లాడటానికి వీళ్ళు అసలు భాషల విశ్వాసులు కాదు, అవిశ్వాసులకే సూచకమై ఉన్నదంటాడు. సరే ఏమంటాడు? జరుగనీయుడి సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకు. ఏదైనా పాట పాడావా, క్షేమం ఉండాలి. ఏదైనా హెచ్చరిక చేసావా, క్షేమం ఉండాలి కదా. నువ్వేమి చేసినా సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకు జరుగనీయుడి అన్నాడు. పని జరగాలి. పని మాత్రం ఎట్టి పరిస్థితిలో ఆగటానికి వీలు లేదు. పని జరుగనివ్వడి అన్నాడు. ఆఖరిగా దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం చదివి ముగింపు చేస్తాం. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనం. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించు వారిని వశపరచుకొనును. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి ఏం చేస్తారు? గొప్ప కార్యములు చేస్తారు. గొప్ప కార్యములు చేస్తారు. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి. ఎలాంటి బలము? ఆత్మీయమైన బలము. ప్రభువే మా బలము. బలము కలిగి, బలము పొంది గొప్ప కార్యములు చేస్తారు. ఆయన గొప్పవాడు. మనలో ఉండి గొప్ప కార్యములు ఆయన జరిపిస్తాడు. ఆయన మనలో ఉన్నాడు. ఎందుకు అంటే గొప్ప కార్యములు జరిగించటానికి మనలో ఉన్నాడు ఆయన. నాకంటే మీరు గొప్ప కార్యములు చేస్తారన్నాడా లేదా? ఆయనకంటే గొప్ప కార్యములు ఎవరు చేయగలరు? కానీ అపోస్తలులో ఉండి గొప్ప కార్యములు చేశాడు. నీలో ఉండి గొప్ప కార్యములు చేస్తాడు. మనలో ఉండి గొప్ప కార్యములు చేస్తాడు. మొదటగా నీవు మండిన ఎడల ఇతరులు సాకులు చెప్తున్నారు. సాకులు చెప్పి సమయం ఇంకా రాలేదు. ఎంతకాలమయ్యా ఈ సాకులు? మొదటగా నీవు మండు, ఇతరులు మండుతారు. ప్రభు తన వాక్యం మన కొరకు. చిన్న ప్రార్థన. దయగల తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ వచనాలు, ఈ సంగతులు మా అందరి హృదయాల్లో మీరు ముద్రించండి. తదుపరి లేచి మాట్లాడవలసిన మీ దాసుని బలపరచి ఆశీర్వదించి మీరు మంచి రసము పోసి తృప్తిపరిచెదరని మా ప్రభువైన క్రీస్తు యేసు వారి నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.